ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి పచ్చిమిరపకాయల్లో పువ్వులు వస్తున్నాయి కానీ మాకు వచ్చిన పువ్వులు నిలబడట్లేదండి, రాలిపోతున్నాయి అంటున్నారండి. అసలు ఎందుకు రాలిపోతాయి, ఏ ఏ కారణాల వల్ల రాలిపోతాయి అనే వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయ ప్లాంట్ గురించి ఆల్రెడీ మనకి గ్రోయింగ్ వీడియో ఉంది, ఎలా గ్రో చేసుకోవాలి అనేది. ఇవి ప్లాంట్స్ పెట్టుకున్నాక 40 డేస్కి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఆ ఫ్లవరింగ్ అనేది సెల్ఫ్ పాలినేటెడ్ ఫ్లవర్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ రెండు కలిపేసి ఉంటుందండి. సిగ్మా అండ్ పాలిన్ రెండు కలిపేసి ఉంటుంది. ఇవి గాలి ద్వారా పాలినేషన్ అవుతాయండి. వీటికి బటర్ఫ్లైస్ అలా కూడా ఏం పనిలేదు. మీకు అలా పాలినేషన్ అవ్వలేదు అనే డౌట్ ఏమన్నా ఉంటే ఆ ప్లాంట్ని ఇలా కదిలిస్తే చాలండి, మూవ్ చేస్తే చాలు, పాలినేషన్ అయిపోతాయి. ఇవి ఒకటి, టమోటా ఒకటి, వంగ మొక్కలు ఒకటి, ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ అండి. అవి వాటంటే అవే పాలినేషన్ అవుతాయి. జస్ట్ అసలు గాలికి కొంచెం ఆకులు అలా కదులుతాయి కదండి, ఆ కదిలే దాన్ని బట్టి అవి పాలినేషన్ అవుతాయి. అంటే ఈ సెల్ఫ్ పాలినేషన్ ప్లాంట్లో పాలినేషన్ అనేది ప్రాబ్లం లేదు. బట్ ఎందుకని ఈ పువ్వులు అనేవి రాలిపోతాయి? ఇవి రెండు కారణాల వల్ల రాలిపోతాయండి. అవి ఏమేంటి అంటే, ఒకటి, దీనికి వాటరింగ్ అనేది ఓవర్ వాటరింగ్ అవ్వకూడదండి. మట్టి మాయిశ్చర్గా ఉండాలి, అంటే తడిగా ఉండాలి. అంతేగాని తడిగా ఉండే నీళ్ళల్లో పొద్దుగుకులు నీళ్లు పోసి ఓవర్ వాటరింగ్ చేయకూడదండి. ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ మనం కానీ ఓవర్ వాటరింగ్ చేస్తే ఆ పువ్వులు అనేవి రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సెకండ్ రీజను, వీటికి ప్రాపర్ సన్ కావాలండి. ఇవి ఎండాకాలం పంట. యాక్చువల్లీ చెప్పాలంటే అసలుకి పచ్చిమిరపకాయలు ఎండాకాలం పంట. మనము సంవత్సరం మొత్తం పచ్చిమిరపకాయలు వాడుకుంటాం కాబట్టి మనము ఇవి సంవత్సరం మొత్తం అవి ఫెస్ట్లు వచ్చినా ఎలా వచ్చినా మనం గ్రో చేసుకుంటాము. ప్రాపర్ సన్ కానీ లేనప్పుడు ఆ ఫ్లవర్స్ అనేవి రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాకు కూడా కొన్ని ఫ్లవర్స్ రాలిపోతున్నాయండి. వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కూడా కాయ అవ్వాలని లేదండి. వాటిలో మనకి 80% కాయ అయిపోయి మిగతా 20% ఫాల్ డౌన్ అయిపోతాయండి. అండ్ ఆల్సో కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే స్టార్టింగ్ ఏ ఫ్లవర్ అయితే వస్తుందో స్టార్టింగ్ వచ్చే ఫ్లవర్స్ అనేవి ఫాల్ డౌన్ అయిపోతాయండి. తర్వాత సెకండ్ టైం వచ్చే ఫ్లవర్స్ అనేవి నిలబడతాయండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. చిన్న చిన్న చెట్లకే ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చినాయో. ఇది మొగ్గ అండి. ఇక్కడ మీరు కనిపిస్తున్నట్లయితే ఇది మొగ్గ, పైన కనిపించేది ఇది విరబూసిన పువ్వు అండి. కింద ఉన్నది విరబూసిన పువ్వు. వీటిలో చాలా రకాలు ఉంటాయండి. కొన్నేమో పైకి చూసే మిరపకాయలు, కొన్నేమో కిందకు చూసే మిరపకాయలు. ఇక్కడ మీరు ఇవి చూస్తున్నట్లయితే ఈ ఫ్లవర్స్ అన్నీ కిందకు ఉన్నాయండి. ఇవి కింద వైపు ఉండే మిరపకాయలు అండి, కింద వైపే వస్తాయి. వీటిలో సిగ్మా పాలిన్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ చూస్తున్నట్లయితే పైకి చూస్తున్నాయి చూడండి, ప్రతి ఒక్క పువ్వు కూడా పైకి చూస్తున్నాయి. వీటిలో పైకి చూసేవి ఉన్నాయి, కిందకు చూసే ఫ్లవర్స్ ఉన్నాయి, చిన్న కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి, అన్ని రకాల వెరైటీలు ఉన్నాయండి. మీకు ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ వేసుకోండి. బట్ పువ్వులు రావడానికి మాత్రం రెండు కారణాలండి. ఓవర్ వాటరింగ్ అండ్ ఆల్సో ప్రాపర్ సన్ లేకపోవటం. ఇంకా ప్రాపర్ సన్ నుండి వాటర్ కూడా మీరు ప్రాపర్గా పోస్తున్నా కానీ ఆ పువ్వులు రాలిపోతున్నాయి అంటే దానికి ఇంకొక కారణం వచ్చేసి ఏమై ఉండొచ్చు అంటే ఆ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అందట్లేదని అర్థం అండి. అంటే ఫ్రూటింగ్ స్టేజ్కి కావాల్సిన న్యూట్రిషన్స్ మన సాయిల్లో లేదు అని అర్థం. అప్పుడు మనం ఒక పిడికెడు ఏమన్నా మెన్యూర్స్ కానీ లేదా ఏమైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే పని అయితే వారానికి 2 సార్లు కానీ అలా ఇస్తే ఆ కాయలు నిలబడే ఛాన్సెస్ ఉన్నాయండి. గార్డెన్లో 5 to 6 వెరైటీస్ ఆఫ్ మిరపకాయలు ఉన్నాయండి. ఈ మిరపకాయలు ఎంత కారం ఉంటాయంటే అంత కారం ఉంటాయండి. బట్ ఇవి ఎక్కువ రోజులు ఉండవండి. నాకు ఆ చిన్న మిరపకాయలే ఎక్కువ కాలం ఆ ప్లాంట్స్ అనేవి హెల్తీగా ఉంటున్నాయి. ప్లస్ ఏమన్నా ఆకుముడత వచ్చినా వాటిని తీసేసి అంటే ఆకులు ట్రిమ్ చేసినా మళ్ళీ రీగ్రో ఈజీగా ఉన్నాయండి. ఈ మిరపకాయలు మాత్రం వచ్చిన వరకు శుభ్రంగా ఒక 3-4 నెలలు కాస్తున్నాయండి. 2-3 క్రాఫ్లు వస్తున్నాయి. 2-3 సార్లు హార్వెస్ట్కి ప్లాంట్ చనిపోతుంది. ఈ ప్లాంట్స్ మాత్రము 3 years అట్లా ఉంటున్నాయండి. ఇది అసలు నేను 3 సంవత్సరాల నుంచి ఇది ప్లాంట్ ఇలాగే గ్రో అవుతుంది. ఏమన్నా ఎపిడ్స్ కానీ అలా వస్తున్నాయి అనుకున్నప్పుడు నేను ఆకులు అవన్నీ కట్ చేసేస్తానండి, మళ్ళీ రీగ్రో అయిపోతుంది. ఇది మట్టి కూడా గట్టి పడిపోయిందండి. అసలు నా వేలు కూడా దిగట్లేదు. మీరు చూస్తున్నట్లయితే దీంట్లో అంత గట్టిగా అయిపోయింది. నేను సాయిల్ మిక్స్ చేయించేద్దాము ఈ ప్లాంట్స్ తీసేసేసి అనుకుంటాను. బట్ ఇవి హెల్తీగా ఉన్నాయి, ఈల్డింగ్ వస్తున్నాయి కదా, హెల్తీగా కంటే కూడా మనకి ఈల్డింగ్ వస్తున్నాయి కదా, ఎందుకు మనం తీసేసేది అని చెప్పేసి నేను అలాగే ఉంచేస్తున్నానండి.
ఇవి జస్ట్ ఇలాగా పట్టుకుంటే గట్టిగా ఉండాలండి. గట్టిగా ఉన్నాయి మాత్రమే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవి చాలా కారం ఉంటాయండి, బట్ ఇవి లైఫ్ టైం ఎక్కువ రోజులు ఉంటున్నాయండి. కంపేర్డ్ టు నార్మల్ గ్రీన్ మిర్చ్ కంటే కూడా ఇవి లైఫ్ టైము ఎక్కువ కాలం ఉంటున్నాయి. ఇక్కడ ఈ కాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి 2 to 3 ఇయర్స్ ఉంటున్నాయండి ఈ ప్లాంట్స్ కూడా. ఇవి పైకి చూసే మిరపకాయలు అండి, చిన్న మిరపకాయలు పైకి చూసేవి. ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. ఇవేమి పెద్ద హెవీ ఫీడర్స్ కూడా కాదు, ఈజీగా మన ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. బట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మిరప మొక్కలు వేస్తా కానీ బట్ ఫెయిల్యూర్ అయ్యేదాన్ని అండి. ఫైనల్గా లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మాత్రం, అంటే 7-8 కాదు కానీ ఒక 1 ఇయర్ నుంచి మాత్రం సక్సెస్ అవుతున్నానండి. ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి మనం అవి గ్రో చేయటం ఆపకూడదండి. ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అనేది మనకు సక్సెస్ అయితే వస్తుందండి. ఈరోజు నేను ఇవి హార్వెస్ట్ చేసుకున్నాను. నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ ఈ మాత్రం పచ్చిమిరపకాయలు కోసుకొని వెళ్ళిపోతానండి మా గార్డెన్ నుంచి. ఫస్ట్లో గ్రో చేసేదాన్ని 1-2 ప్లాంట్స్ ఉండేవి, బట్ మా ఫ్యామిలీకి సరిపడా వచ్చాయి కాదండి. కంపల్సరీ నేను బయట నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి మాత్రం మాకు మా ఇంట్లో వచ్చే పచ్చిమిరపకాయలతోనే మాకు సరిపోతుందండి. ఇవేమి హెవీ ఫీడర్స్ కూడా కాదు. అన్ని మొక్కలకి ఎలాగిచ్చుకుంటామో అలాగే దీనికి కూడా ఫెర్టిలైజర్స్. ఆకుముడత తెగులు వచ్చినప్పుడు కొంచెం ఆకుముడత తెగులే కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుంది. అప్పుడు మాత్రం బటర్ మిల్క్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్, లేదంటే మన ఇంట్లో పుల్లబెట్టుకొని బియ్యం కడిగిన నీళ్ళని పోసినా సరిపోతుందండి. ఆ పులుపుదనానికే ఆ ఆకుముడత తెగులు అనేది కంట్రోల్ అవుతుందండి. ఇవన్నీ చేయలేము అంటే వాటిని టిప్స్ని తుంచేసినా సరిపోతుందండి. మళ్ళీ అది 3G కటింగ్ లాగా అది సైడ్ బ్రాంచెస్ వచ్చేసేసి మనకి ఇంకా హెవీ ఈల్డింగ్ వస్తుందండి. ఇది ఆకుముడత తెగుల్లో ప్లస్ అండ్ ఫ్లవర్స్ రావడానికి రీజన్స్ అండి ఈ పచ్చిమిరపకాయ ప్లాంట్కి. మీకు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే కంపల్సరీగా మీరు పచ్చిమిరపకాయలు అనేవి చాలా ఈజీగా మీ ఇంట్లో గ్రో చేసుకోవచ్చండి. ఏమన్నా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.